పెద్దపల్లిలో ఘోరం. డబ్బు కోసం బట్టలు లేకుండా పూజ చేసిన స్టూడెంట్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ఇంట్లో కష్టాలున్నాయి, డబ్బులు వచ్చినట్టుగా అయిపోతున్నాయి అని ఓ పెద్దావిడకి చెప్పింది ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి. వయసు 18 సంవత్సరాలు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ కూడా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. చేతబడి క్షుద్ర పూజలు కూడా నమ్ముతారు చాలా ప్రాంతాల్లో. అదే జరిగింది ఈ అమ్మాయి విషయంలో కూడా. డబ్బులు లేకపోవడం ఈ రోజుల్లో పెద్ద విషయమేం కాదమ్మా. నేను చెప్పినట్టు చేస్తే నీకు డబ్బు వద్దన్నా వస్తుంది అని చెప్పి ఆ పెద్ద మనిషి ఏం చేసిందంటే నగ్నంగా నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి అని నగ్నంగా పూజలు చేయించింది ఆ స్టూడెంట్ ఆ అమ్మాయితో. ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు నమ్ముతారు? ఇంత అమాయకురాలు. ఇంకేమైనా జరిగి ఉంటే, ఏఐ టెక్నాలజీ ఉంది ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతిదీ మనిషి చేయాల్సిన అవసరమే లేదు. టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. ఈ రోజుల్లో మూఢనమ్మకాలు నమ్మి ఆ పెద్ద మనిషి ఆ లేడీ చెప్పిన మాట విని బట్టలు మొత్తం విప్పేసి ఆమె చెప్పినట్టుగా పూజ చేసింది. అక్కడ ఏమీ జరగలేదు. కొన్ని కారణాంతరాల వల్ల కొంతమంది చూసిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఆమెను పట్టుకున్నారు. ఎందుకు ఇలా చేసావు ఏంటి అని అరెస్ట్ చేశారు. ఇది పెద్దపల్లిలో నిన్న కాక మొన్న జరిగింది. ఘోరాతి ఘోరాలు ఇంకెన్నో జరుగుతున్నాయి. నాకు తెలిసి తెలంగాణలో చాలా ఏరియాల్లో ఇంకా మూఢనమ్మకాలు ఇదిగో ఇలాంటివి నమ్ముతున్నారు. బీ కేర్ఫుల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.